హలో వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్లో ప్రతి చిన్న పని కూడా మనమే చేసుకోవాలి. సో బయట ఎవరినన్నా పిలిపించి మనం వాళ్ళ చేత ఆ ఫిట్టింగ్ అంతా చేపించాలంటే ఆల్మోస్ట్ మనకి ఇంకో బెడ్ వచ్చేస్తుంది ఆ కాస్ట్కి. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఎవరు పనులు వాళ్ళే చేసుకుంటారు. సో ఈవెన్ చిన్న పనులైనా సరే పెద్ద పని అయినా సరే. బెడ్ ఆర్డర్ ఇచ్చాము. సో బెడ్ ఫ్రేమ్ వచ్చింది, దాన్ని ఫిట్ చేస్తున్నాను. సో అఖిల్ బెడ్రూమ్ మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఫస్ట్ బెడ్ ఫ్రేమ్, ఇంకా టీవీ, ఇవన్నీ కూడా చాలా పర్చేస్ చేశాము. సో ఫస్ట్ అయితే మాకు బెడ్ ఫ్రేమ్ వచ్చేసింది, దాన్ని అయితే ఫిట్టింగ్ అది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా అఖిల్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాడు ఎలా చేస్తానా అని. బెడ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ చూపిస్తాను. సో కమ్ విత్ మీ. ఒక బెడ్ ఫిట్ చేయాలంటే దానికి చాలా పెద్ద హడావుడి ఉంటుంది. బట్ ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ స్మాల్ రెక్టాంగిల్ బాక్స్లో మొత్తం పార్ట్స్ అన్నీ వచ్చేసినాయి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నాను ఇంకా ఏమన్నా వస్తాయేమో, ఇవి జస్ట్ బెడ్ ఫ్రేమ్ ఏమో లెగ్స్ కానీ ఇంకా మధ్యలో సైడ్ పార్ట్స్ కానీ అవన్నీ ఇంకో పార్ట్స్లో ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. సో ఇట్లా ఓపెన్ చేసి చూసినప్పుడైతే నాకు ఇలాగా స్టిక్సే కనిపించినాయి. సో స్టిక్స్ సైడ్ పార్ట్స్ వచ్చినాయి కదా, బెడ్ ఫ్రేమ్ అన్నది మళ్ళీ ఇంకో పార్సల్ వస్తుందేమో అనుకున్నాను. బట్ అన్నీ మాత్రం ఒక చిన్న రెక్టాంగిల్ బాక్స్లోనే మొత్తం వచ్చేసినాయి అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ ప్యాకింగ్. సో నీట్గా మొత్తం అన్ని పార్ట్స్, దానికి సంబంధించిన స్క్రూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈవెన్ సింగిల్ పీస్ కూడా మిస్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే నేను అన్బాక్స్ చేశాను అండ్ లోపల ఉన్నాయన్నీ తీసి ముందు బయట పెట్టారనమాట. సో వీళ్ళు ఎక్కడ ఏ పార్ట్స్ మిస్ చేయరు, అన్నీ పంపిస్తారు. బట్ ఒకసారి అన్నీ వచ్చినాయో లేదో చూసుకుందామని మొత్తం ఓపెన్ చేసి పెట్టాను. అండ్ మనం ఏమైనా పార్ట్స్ ఏమైనా మిస్ అయితే వెంటనే మనం ప్యాక్ అది మళ్ళీ క్లోజ్ చేసి మనం రిటర్న్ ఇవ్వచ్చు. బట్ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మా అఖిల్ అయితే ఇప్పుడు మీకు తన రూమ్ చూపిస్తాడు ఎట్లా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఎదురు ఉన్నది వచ్చి అఖిల్ ప్లే రూమ్. సో ప్లేకి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చి అఖిల్ బెడ్రూమ్ అనమాట. సో దీన్ని మొత్తం మంచిగా నీట్గా అన్నీ కావాల్సినవన్నీ వేసి అరేంజ్ చేద్దాము అనుకుంటున్నాము. సో పాతదైతే ఓల్డ్ బెడ్ ఉన్నింది, బెడ్ ఫ్రేమ్ కూడా ఉంది, అవన్నీ నేను త్రో చేసేసాను. సో కొత్తవి వేద్దామని. ఇది ఒకటి ఇన్స్టాల్ చేయాలి పైన. అండ్ ఇక్కడేమో బెడ్ ఫ్రేమ్ చెప్పాను కదా, సో ఆ బెడ్ ఫ్రేమ్ వేసి అండ్ బెడ్ కూడా వస్తుంది, సో అది కూడా వేయాలి. అండ్ ఇవంతా కూడా క్లీన్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ టేబుల్ ఉంది కదా, అది కూడా చేంజ్ చేయాలి. సో కొత్తది కొందాం అనుకున్నాము, కానీ దాన్ని రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే వైట్ ఫ్రేమ్ కాబట్టి ఆ టేబుల్కి కూడా వైట్ పెయింట్ వేస్తే మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం 4 సైడ్స్ పార్ట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో ఫ్రంట్ వచ్చి హెడ్ బోర్డ్ ఉంది అండ్ సైడ్స్ వచ్చి వుడ్ ఉన్నాయి అండ్ అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఉంది. సో ఈ మొత్తం ప్లేస్ చేసుకుని అండ్ స్క్రూస్ ఎక్కడెక్కడ ఏమి ఉండాలో అన్నీ నేను సెట్ చేస్తే మా హస్బెండ్ వచ్చి ఫిట్టింగ్ అది స్టార్ట్ చేస్తారు. సో తను వర్క్ చేసుకుంటున్నారు, నేనైతే చిన్న బ్రేక్ తీసుకొని ఇదిగో అఖిల్ గొడవ అనమాట, ఇంకెప్పుడు బిగిస్తారు అని. సో ఈ గోల పడలేకే ముందు ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను నేను. వన్స్ ఒకసారి అయిపోయిందంటే ఇంక మనల్ని కదిలించడు, లేకపోతే ఇంకా చేయలేదు అని అడుగుతూనే ఉంటాడు. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే 4 సైడ్స్ పెట్టుకొని అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది కదా, దాంట్లో కంప్లీట్ ఇస్తారు కదా ప్రతి దానికి. సో ఐకియాలో మీరు అందరు కొంటూనే ఉంటారు కదా. సో ఐకియా నుంచి ఇండియాలో వాళ్ళకి కూడా అర్థమైపోయి ఉంటుంది. ఐకియాలో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఐకియాలో కూడా అన్ని మనమే ఫిట్ చేసుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్ కిట్, టూల్స్, స్క్రూస్ అన్ని ఇచ్చేస్తారు కదా. సో ఫిట్టింగ్ అయితే ఈజీగానే ఉంటుంది, ఇది చూసి మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హెడ్ బోర్డ్ ఫిట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ
ఇప్పుడు హెడ్ బోర్డ్ అయిపోయింది. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఏంటిది? బేస్ పార్ట్స్ ఫిట్ చేయాలి. బేస్ పెట్టడం అదా, ఇంకా మధ్యలో ఉన్నాయి చూడు అవి అనమాట. అది పర్ఫెక్ట్. అదైతే స్ట్రాంగ్ ఉంటుంది లెగ్ లాగా. అంతే, షేప్ పెట్టేసుకోమంది. సైడ్ బోర్డ్స్ అన్నమాట. సో వీటిని స్క్రూస్ లోకి హ్యాంగ్ చేస్తే సెట్టింగ్ మొత్తం అయిపోద్ది. ఇంకా మధ్యలో ఇది ప్లాట్ఫామ్ బెడ్. సో మధ్యలో అవి చెక్కలు ఉన్నాయి, వాటికి స్క్రూస్ కొట్టేసుకోవాలా. సో మన ఇండియాలో అయితే చెక్క లోపలికి దూరుస్తాం కదా, ఈ చెక్క లోపల దూరుస్తాం. ఇక్కడేమో జస్ట్ ఇదో ఇది పిచ్చు, ఈ బోల్ట్ సపోర్ట్ అంతే. ఈ క్లాంప్ ని దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తే అదే సపోర్ట్. సో ఈ 4 సైడ్స్ దీంట్లోకి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో 4 సైడ్స్ ఇన్సర్ట్ చేస్తే బెడ్ మొత్తం రెడీ అయిపోతుంది. అండ్ మధ్యలో వుడెన్ బద్దలు ఉంటాయి, అవి పెట్టేసి మనం నెయిల్స్ కుట్టేస్తే వన్స్ కదలకుండా ఉంటాయి అండ్ కంప్లీట్గా బెడ్ మొత్తం రెడీ అయిపోతుంది. సో దీన్ని ఫిట్ చేయడానికి బయట మనుషుల్ని అడిగాము, వాళ్ళు 350 ఛార్జ్ చేస్తామన్నారు. సో బెడ్ ఫ్రేమ్ ఇది ఓవరాల్ కాస్ట్ వచ్చి 300 పడింది. సో వాళ్ళేమో 350 అడిగారు అనమాట సెట్ చేయడానికి మొత్తం. సో ఇదేదో మనమే చేసుకుందాంలే నిదానంగా అని చెప్పి మేమే చేసాము. అండ్ టీవీ ఇన్స్టాలేషన్, ఫ్యాన్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే బయట నుంచి మనుషుల్ని పిలిపించి వాళ్ళ చేత ఫిట్ చేపిద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్గా అయితే అఖిల్కి మంచి బెడ్ ఫ్రేమ్ రెడీ అయింది. ప్లాట్ఫామ్ బెడ్. సో దీని మీద మనం డైరెక్ట్ గా బెడ్ వేసుకోవడమే. కొన్ని అయితే బాక్స్ వేసుకొని బెడ్ వేసుకొని అలా అలా ఉంటుంది. సో ఇదైతే జస్ట్ ప్లాట్ఫామ్ బెడ్. సో దీని ప్రైస్ వచ్చి $300 పడింది. యాక్చువల్లీలో ఆన్లైన్లో పర్చేస్ చేసాము. దీని మీద బెడ్ వేసి అప్పుడు దీనికి కంప్లీట్ మంచి లుక్ వస్తుంది. సో మా అఖిల్ అయితే ఫ్రేమ్స్ మీద నడుస్తున్నాడు. సో వాటిని ఎక్కడ ఎగిరెగిరి వాటిని చెక్కల్ని ఇరక్కొడతాడని చెప్పి భయం వేసింది. అందుకోసం అని చెప్పి పాత బెడ్డే ప్రజెంట్ వేస్తున్నాను. అండ్ కొత్త బెడ్, ఇంకా టీవీ ఇన్స్టలేషన్, ఫ్యాన్ ఇన్స్టలేషన్, ఇంకా సైడ్ టేబుల్ పెయింటింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా పని చేసామన్నమాట, సెట్ చేసాము కంప్లీట్ రూమ్ లుక్ రావడానికి. అండ్ అవన్నీ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.